మడిసన్నాక కుసెంత కళాపోషణ ఉండాలా, లేకుంటే గొడ్డుకు మనిషికి తేడా ఏటుంటది అంటాడు ఓ సినిమాలో రావుగోపాలరావు. ఈ డైలాగ్ బాగా వంట పట్టించుకున్నట్లున్నారు నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది టీడీపీ నాయకులు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అన్నట్లుగా బహిరంగంగా చెలరేగిపోతున్నారు. అదేమి దురదృష్టమో గాని అందరూ దొరికిపోతున్నారు. వద్దంటే ప్రచారం అన్నట్లుగా సోషల్ మీడియాలో వారు తెగ వైరల్ అయిపోతున్నారు. కాసేపు సరదాగా ఉంటే తప్ప ఏంటి అన్నట్లుగా పార్టీ అధిష్టానం కూడా ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుంది. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన నాయకులు తరచూ మహిళల విషయంలో ఇరుక్కుంటున్నారు. తాజాగా చిల్లకూరు మండలం టీడీపీ నాయకుల రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. తమ్మినపట్టణం కోదండరామస్వామి ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్, బొల్లవోలు టీడీపీ నాయకుడు దువ్వూరు వినయ్ రెడ్డి దుస్తులు విప్పుకొని రెచ్చిపోతూ సాగించిన రాసలీలల వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పవిత్ర ఆలయ చైర్మన్ పదవిలో ఉంటూ అసభ్యకర ప్రవర్తన పట్ల రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. మరో టీడీపీ నాయకుడు ముత్యాలమ్మ తల్లి ఆలయ బోర్డు మెంబర్ తూర్పు కనుపూరుకు చెందిన శివకుమార్ కామలీలల వీడియో కూడా వైరల్ అయింది. ఓ మహిళతో గెస్ట్ హౌస్ లో అశ్లీలంగా దుస్తులు విప్పదీసుకుని డాన్సులు వేస్తూ వారు సాగించిన శృంగారం అబ్బో అంత ఇంత కాదు. కొద్ది రోజుల క్రితం మండల టీడీపీ నాయకుడు రావూరి రాధాకృష్ణమనాయుడు లాడ్జీలో వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సొంత జిల్లాలో దేవాలయాల చైర్మన్లు, సభ్యులు ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. తమ పార్టీ నాయకులు తరచూ మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దొరికిపోతున్నప్పటికీ టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.